హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము. చూడండి, ఇక్కడ మనము ఈ ఆత్మ ఫలముల గురించి, అది ఒకటి ప్రేమ గురించి, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం వరకు మనం చెప్పుకున్నాం లోగడ అప్పుడప్పుడు. కానీ ఈ దినము దయాళత్వం అంటే దయగలిగి జీవించడం. దయాళత్వం. చూడండి, ఈ దయాళత్వం ఎవరికైతే ఉంటుందో వారికి యేసుక్రీస్తు కలిగిన మనసు ఉంటుంది. ఈ దయాళత్వము నీకు నాకు లేకపోతే మనము కఠినములుగా మారిపోతాం. కఠినత్వం. యేసు ప్రభు ఎంత దయగలిగినాడంటే తనకంటూ ఏమీ లేకుండా తన రక్తాన్ని, నీరుని కూడా మనకి త్యాగం చేశారు. దాని ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది, శాపము నుండి విడిపించబడుతున్నాం. ఈ లోకంలో ఎన్నో కార్యాలు ఆ దయగలిగినటువంటి హృదయం ద్వారా మనం ఎన్నో చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ దయాళత్వము. ఈ దయాళత్వము చాలా మంచిది. ఈ దయాళత్వం ఎవరికి ఉన్నదో బైబిల్లో స్వల్పంగా కొద్దిగా మనం ధ్యానం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. పనివాడు ఒకడు వచ్చి నాబాలు భార్య అయిన అబీగయలుతో ఇట్లా, నేను అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాటలాడాను. చూడండి, ఇక్కడ మేలు చేసినటువంటి దావీదు అనుచరులకి ఈ నాబాలు ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ ఇతనికి కృతజ్ఞత లేనటువంటి మనసు, కృతజ్ఞత లేని హృదయం. ఇతని యొక్క మాటలు చాలా కఠినంగా కనపడతాయి మనకి, చాలా కఠినం. అందుకని అంటున్నాడు ఇక్కడ, పంపగా వారితో కఠినముగా మాటలాడాను. ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. పొలములో వారి మధ్యన మేము సంచరించుచున్నంత సేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాయుచున్నంత సేపు వారు రాత్రింబవళ్ళు మా చుట్టూ ప్రాకారముగా నుండిరి. అయితే మా యజమానునికి ఇతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసినది బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవనిని తనతో మాటలాడనీయడు. చూడండి ఎంత కఠినుడు. ఇక్కడ చూస్తే రేయింబగలు ఎలాగ ఉన్నారంట, వాళ్ళ చుట్టూ కావలి వారిగా ఉన్నారట. ఏమంటే ఏమీ పోగొట్టుకోకుండా, నష్టం లేకుండా పనివారికి కానీ గొర్రెలకు కానీ. దావీదులో చెడ్డ మనసు ఉంటే
అక్కడే 10 గొర్రెలు మాయం చేసిన అడిగేవాడు ఎవడన్నా ఉండడా? ఎవడు లేడు. కానీ దావీదు చాలా యథార్థవంతుడు, చాలా యథార్థవంతుడు. అందుకని ఇక్కడ గొర్రెల బొచ్చు కత్తిరించేటప్పుడు ఏం జరుగుద్ది? కొంచెం విందు చేస్తారు. ఆ విందు అంటే అది ఒక శుభ సందర్భం. ఆ శుభ సందర్భంలో కొంచెం ఒక మేక పిల్లను గొర్రె పిల్లను అడిగారు. అడిగినప్పుడు చూడండి ఎంత నీచంగా మాట్లాడాడంటే, నాబాలు దావీదు ఎవడు? యెషై కుమారుడు ఎవడు? చూడండి అన్నీ తెలుసు, కానీ ఇక్కడ తిప్పుతున్నాడు అనమాట. తమ యజమానుని విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అంటే ఏంటి? నువ్వు సౌలు దగ్గర నుండి పారిపోయినటువంటి దౌర్భాగ్యుడవు అని చాలా కఠినమైనటువంటి మాటలు, కఠినమైనటువంటి పరిస్థితులు. ఏమైనా దయ ఉందంటే తనకి దయ అనేది జాలి కానీ దయ కానీ ఏమాత్రం కూడా లేదు. కానీ భార్య ఎలాంటిదో తెలుసా? ఈయన ఎంత దరిద్రుడో, ఎంత పనికిమాలినవాడో, ఎంత కఠినుడో అంత దయగలిగినటువంటి ఆమె భార్య, చాలా దయగలిగినటువంటి భార్య. అందుకని 18వ వచనం మనం చూస్తే, అందుకు అబీగయలు నాబాలుతో ఏమీయో చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజురపు అడలను గార్ధభౌముల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక వచ్చు. ఎంత దాతృత్వం చూడండి, ఎంత దాతృత్వం! మనకి ఇలాంటి దాతృత్వం కలిగినటువంటి హృదయం ఉన్నదా? చూడండి, మనం లోకంలో ఉంటే మన దగ్గర చాలా త్యాగం ఉంటుంది, చాలా త్యాగం. లోకస్తులు చూడండి, చాలా త్యాగం. ఎంత త్యాగం చేస్తారంటే అంత త్యాగం చేస్తారు. కానీ క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ దయాళత్వం అంతా మాయమైపోద్ది. ఎందుకంటే అపవాది మనుషుల హృదయాల్ని కఠినం చేస్తూ ఉంటుంది. నేను గ్రామానికి వెళితే దినాన్న ఎవరైనా ఒక బిడ్డ పుడితే శాంతి చేయాలంటే అతడు ఒక బ్రాహ్మణుని దగ్గరికి వెళితే ఆ బ్రాహ్మణుడు స్టార్టింగ్ 17,000 నుంచి 70,000 రూపాయల వరకు ఒక శాంతికి. ఏమీ లేదు, చిన్న తేడా ఉంది. ఆ తేడా పోవాలంటే ఏం చేయాలి? శాంతి చేయాలి. కానీ ఎంత దరిద్రపు మందో చూడండి, ప్రజలు ఎంత దరిద్రంగా ఉంటారు. వాడి భవిష్యత్తు చూడరు, వాడి ఆ పొంతులు ఎలాగున్నాడో చూడడు. అవన్నీ చూడకుండానే 70,000 రూపాయలు వాడి ఫోన్కి కొట్టేస్తే వాడు ఏదో తుత్తు మంత్రంగా శాంతి చేసి పంపిస్తుంటే వీడు దానికే నాగదోషం, లేకపోతే పుట్టుక దోషం, తండ్రి దోషం, ఇలాగ భయపెట్టి ₹1 కదండి 70,000 రూపాయలు గుంజుతున్నారని ఒక సహోదరుడు చెప్పినప్పుడు నాకు చాలా వేదన వేసింది, చాలా వేదన. అదే జీవం కలిగినటువంటి దేవునికి మనం ఏదైనా చేయగలమా అంటే ఏమీ లేదు. చూడండి, అక్కడ జరిగేది ఏమీ లేదు. వాడి పరిస్థితి ఏమైనా బాగుందా? ఆ అర్చన చేసి ఆ శాంతి చేసేవాడికి అమ్మా 2-3 భార్యలు, ఉంపుడు గత్తులు, ఇంత దరిద్రంగా వాడి ఫ్యామిలీ ఉంటే ఇప్పుడు ఎవడు శాంతి చేయాలి? ఈ శాంతి కావాలని వెళ్ళిన వాళ్ళు ఆ బ్రాహ్మడికి శాంతి చేయాలి వీళ్ళు. ఎందుకంటే ఈడి కుటుంబమే బాగుంటుంది ఆడి కుటుంబం మీద. కానీ మనుషులు ఎలాగున్నారు? చెడిపోయినటువంటి పరిస్థితుల్లో నిండిపోయారు. కానీ ఈమైతే ఎంత దయగలిగినటువంటి స్త్రీగా ఉందో తెలుసా? 1 రూపసి, 2 సుబుద్ధి కలిగినటువంటి ఆమె. అందానికి అందం ఉంది, తర్వాత బుద్ధికి బుద్ధి కూడా ఉంది.
తర్వాత ఇంకేముందంటే ఈమెకి దయాళత్వం అన్నమాట, మంచి దయాళత్వం కలిగి ఉన్నది. ఈమె ఏం చేస్తుందంట, 200 రొట్టెలు, 2 ద్రాక్షారసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేయించిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలు, 200 అంజురపు అడలు. చూడండి ఎంత దయగలిగినటువంటి వ్యక్తి ఈమె. ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుని సన్నిధిలో క్రిస్మస్ అనేది మన జీవితంలో ఎల్లప్పుడూ వస్తూనే ఉంది, ఎల్లప్పుడూ పోతూనే ఉంది. కానీ మన హృదయంలో క్రీస్తు ప్రభు జన్మించాడా? మన హృదయంలో క్రీస్తు ప్రభు జన్మిస్తే నీలో దయగలిగినటువంటి హృదయం రావాలి, దయగలిగినటువంటి మనస్సు రావాలి. ఎంతవరకు నీలో నాలో ఏం కనపడుతుంది? స్వార్థం కనపడుతుంది. ఏమా స్వార్థం. నువ్వే బట్టలు కొనుక్కోవాలి, నీకు, నీ భార్యకి, నీ పిల్లలకి, నీ ఇంట్లో ఉన్నవారికి మాత్రమే నువ్వు బట్టలు కొనుక్కోవాలి. పిండి వంటలు కూడా నీకు నువ్వే తినాలి. కానీ నీకు ఒక్క భేదవాడు కూడా నీ జ్ఞాపకం రాడు. ఇది ఎంత దౌర్భాగ్య స్థితితో తెలుసా? నువ్వు బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు ముందుగా ఒక 4 3 2 లేకపోతే ఒక్కరినైనా ఒక భేదవాడిని ఎంపిక చేసుకుని మొట్టమొదట భేదవానికి తీసి తర్వాత నువ్వు తీసుకుంటే అదే మంచి క్రిస్మస్ నీ జీవితంలో. అంటే దాతృత్వం లేకపోతే దయాళత్వం ఇలాంటిది నీ జీవితంలో లేకపోతే ఎన్ని క్రిస్మస్లు దాటి వెళ్ళినా నేను ఆ జీవితాలన్నీ కూడా వ్యర్థంగా మారిపోతాయి. చూడండి, మనం ఎన్ని క్రిస్మస్ పండుగల్ని చేసుకుంటున్నాం, ఎన్ని చేస్తున్నాం? ఒక భేదవారిని మనం గుర్తించగలుగుతున్నామా? నీకున్నటువంటి తాహతలో నీకేమీ లేకపోవచ్చు, నీ వాళ్ళందరికీ, లేకపోతే నీ కుటుంబానికి, లేకపోతే నీకు, నీ బిడ్డలకి అందరికీ ఆపేసి ఒక దిక్కు లేని వస్త్రాలు కొనుక్కోలేనటువంటి వారికి కనీసం ఒక్క వస్త్రం కొనిస్తే అదే నిజమైన క్రిస్మస్. కానీ ఇది మనం చేయగలుగుతున్నామా? ఇది మనం చేయగలుగుతున్నామా? ఇతరుల పట్ల నీకు నాకు దయగలిగినటువంటి హృదయం ఉంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నిన్ను కనికరిస్తాడు. అందుకని అంటాడు, బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. అంటే ఎవరికి ఇస్తున్నావు అప్పు? దేవునికి ఇస్తున్నావు. ఒక భేదవానికి కనుక నువ్వు బట్టలు ఇచ్చినా, ఆహారం పెట్టినా, నువ్వేం చేసినా దేవునికి అప్పిస్తున్నావని నువ్వు మర్చిపోకూడదు. మనమేంటి ఎయిట్ జెడ్ మనమే బాగుండాలి, మనమే తినాలి, మనమే అందుకేనంట, నేను బొత్తిగా ఎరుగిన వానికి నాకు కలిగింది నేను ఎత్తునా. చూడండి, బొత్తిగా ఎరగడంట దావీదుని. ఎరుగుండాడు. కానీ ఒక కఠినమైనటువంటి మనస్సు, కఠినమైన హృదయం. చూడండి, ఎన్ని క్రిస్మస్లు మన జీవితంలో వెళుతూ ఉన్నాయి. నేను 6 నెలల నాడు ఒక లుంగీ షర్టు కొన్నాను. 6 నెలల పైన అవుది. అతను కనపడతాడేమో, ఒక అతనికి ఇవ్వాలని ఎంపిక చేసుకున్నాను. రిక్షా బండి, కాళ్ళు లేవు, కాళ్ళు ఉన్నాయి కానీ కాళ్ళు పనిచేయవు. రిక్షాలోనే తొక్కుతూ ఎప్పుడో నేను ఎరుగుండేటువంటి వ్యక్తి అయినా 6 నెలలు నడుకొని ఇంట్లో పెట్టాను. కనబడతలేదు. ఆయన కనబడినప్పుడు నా దగ్గర ఉండలేదు. సరే కాదని కారులో పడేసాం. కారులో కూడా అటు దాదాపు ఒక 2-3 నెలలు తిప్పినట్టున్నాం. మన వెళుతుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆ పెనుమూడి నేను హైవే తిరిగే టైంలో ఆయన ఎదురుపడ్డాడు. బస్ ఆ కారు తోలుతూ ఆగమని చెప్పి సైకి చేసి కారు పక్క తీసి గవ్వ వెళ్ళి ఆ లుంగీ షర్ట్ అతనికి ఇచ్చి, నేను పలానోళ్ళ అబ్బాయిని తెలుసా నీకంటే? అయ్యా నాకు తెలుసా. చూడండి, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ఇతరులకి వినియోగించేటువంటి వ్యక్తిగా కూడా నీవు ఉండాలి, నేనుండాలి. లేకపోతే నువ్వు ఒక స్వార్థపరురాలు, లేకపోతే స్వార్థపరుడు, లేకపోతే కఠినమైన మనస్సు కలిగినటువంటి వారముగా అయిపోతాం. కఠినమైన మనస్సు. ఈ నాబాలుకి
కృతజ్ఞత లేనటువంటి వాడు, ఒకటి. రెండు, దయాళత్వం లేనటువంటి వాడు. దయాళత్వం తెలియదు, కృతజ్ఞత అంటే చేసిన మేలుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కూడా ఇతనికి తెలియదు. దావీదు అనిచ్చారు, ఎంతో మేలు చేశారు కాబట్టి వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి ఆ మనసు లేదు. నేను నా జీవితంలో కూడా ఇలాగే ఉన్నామేమో నాకు తెలియదు. అమ్మా, ఇలాగే ఉన్నామా మనం కూడా? నాబాల్ ఎలాగున్నాడంటే 109వ కీర్తన 4-5 వచనాలు మనం చూస్తే చూడండి, ఇక్కడ ఏమన్నాడు? నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. ఎవరమ్మా? చూడండి, దావీదు ఎంత మేలు చేశాడు, నాబాలుకి ఎంతో మేలు చేశారు. అందుకని నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. చూడండి, ఆ గొర్రెల కొరకు, లేకపోతే ఆ మేకల కొరకు, ఆ పనివారి కొరకు, నాబాలు కొరకు, నాబాలు కుటుంబం కొరకు దావీదు నిత్యము ప్రార్థన చేస్తూనే ఉన్నాడట. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు నా మీద ద్వేషముంచుచున్నారు. చూడండి, దావీదు పట్ల ఈయన ఏం చేశాడు? చూపిన ప్రేమకి ద్వేషంగా ఉన్నాడు. మేలుకి ప్రతిగా కీడు చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మన జీవితంలో అలాగే ఉండకూడదని ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకనే దయాళత్వము మన జీవితంలో మనకు ఉండాలి. దయగలిగిన హృదయం. చూడండి, ఈ దయగలిగినటువంటి హృదయం నీకు నాకు ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది మనం చేసేటువంటి భక్తి. ఏమవుతుంది? నీకు లేకపోతే, నాకు లేకపోతే ఏమవుతుంది? ఏమవదు. నాకు ఎవరెవరో పెడతా ఉంటారు బట్టలు. ఆ పెట్టిన అన్నీ ఆడబెట్టి ఏదో కుట్టిస్తారు, 2-3 జతలు కుట్టించే కడమయన్నీ ఎవరో ఒకరికి ఇచ్చేస్తారు, కుట్టించుకోండి మీరు. ఏమైంది? అయ్యే తొడగాలని నాకు లేదు. నువ్వు మారు మనసు పొందినటువంటి క్రైస్తవుడిగా నీకు కొత్త బట్టలతో సంబంధం లేదు. నీకెప్పుడు నూతనమైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు, నూతనమైన ఆశీర్వాదం ఇచ్చాడు, నూతనమైన కృపలు ఇచ్చాడు. అంటే కుట్టించుకోవద్దని చెప్పట్లేదు నేను. కానీ నీకు లేకపోయినా ఇతరులకి నీవు దయగలిగినటువంటి హృదయంతో నేను నింపబడాలి. నింపితే ఎలాగుంటుందో తెలుసా? చూడండి, హైదరాబాదులో స్థలం ఎలాగుంటుంది? చాలా కాస్ట్లీ ఏరియా. ఒక స్థలంలో యేసన్న గారు ఒక ఇంటికి వెళ్తూ ఉండేవాడట. ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఇంటికాడ బస చేసి అక్కడే ప్రార్థన జరుపుతూ వచ్చేవారట. ఆయన ఓ స్థలాన్ని దేవుని సేవకు ఇచ్చేశారు. ఎంత స్థలము? దాదాపుగా ఇక్కడి నుంచి మన రమణోళ్ళ ఇంటి వరకు ఉంటుంది. ఎడల్పు దీని మీద ఇంకా కొంచెం పెరుగుద్ది, బారు మాత్రం అంత ఉంటుంది. ఆ స్థలం ఫ్రీగా ఇచ్చేశారు దేవుని యొక్క సేవకి. ఆరంభం నుండి వాళ్ళ ఇంటి దగ్గర సేవ జరుపుతూ ఉండేవారట. ఆరంభం నుండి ఆ స్థలం ఇచ్చేసినందువలన వారి కుటుంబాన్ని దేవుడు ఎంత దీవించాడో తెలుసా? వారి బిడ్డలో ఎక్కడ ఫారెన్స్లో మంచి జాబులు చేసుకుంటూ సెటిల్ అయిపోయారు. మా పిల్లల్ని అడిగానమ్మా, ప్రతి ఆదివారం వరకు భోజనం పెడతాం వాడి కాళ్ళకి. ఈరోజు ఏంటమ్మా అని అడిగితే, నాన్న పలావ్ అందరికీ. ఎగ్ కూడా ఎలాగుండో తెలుసా? 1000 మంది వస్తే 1000 గుడ్లు వేసేస్తారు, ఉడకేసిన గుడ్డు వేసి ఒకటి సాంబారు భోజనం అంతే. ఈరోజు ఏం పెట్టారంటే చికెను, తర్వాత కలర్ రైస్, ఇలాగ పలావ్ పెట్టారు నాన్న అన్నాయి. ఎవరిది ఖర్చు ఇదంటే, నాన్న ఆ స్థలం ఇచ్చిన వాళ్ళు ఫారెన్స్లో ఉంటారు, వాళ్ళు సంవత్సరానికి 1-2 సార్లు అలాగూ ఆ సంఘం అందరికీ కూడా
మంచి విందు చేస్తారు. చూడండి ఏంటి, నువ్వు దేవునికి ఏది చేసినా అది వ్యర్థం కాదు. కానీ నువ్వు అనుకుంటావు, నేను ఆరిపోతానేమో, నేను దెబ్బతినిపోతానేమో, నేను పనికి రాకుండా పోతానేమో. అపవాది నిన్ను ఎంత శోధించదో తెలుసా. ఇంకోటి, పండగ దినాల్లోనే ఎక్కువ అపవాది శోధిస్తుంది. ఎందుకు? ఆ ఖర్చు ఈ ఖర్చు అన్ని ఖర్చులు పెట్టేస్తాం. దేవునికి ఏదైనా 10 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు అపవాది ఎంత శోధిస్తాడో అది నాకు బాగా తెలుసు. బాగుగా కాదు. ఎందుకు? దేవునికి మనం ఏది వాడినా ఏం చేస్తా తెలుసా, మన మీద కారిపోయి దివాళా తీసేసినంతగా వాడు మన మీద మనకి ఒత్తిడి తీసుకొస్తాడు వాడు. మా గురువు గారు అంతకుముందు నేను వెళ్ళినప్పుడు ఏతాకు షాపులు ఉండేవి మా మందిరంలో. ఒక పెంకిటింట్లో వాళ్ళు కాపురం ఉండేవారు మా గురువు గారు. తర్వాత బయట గుర్రపు సోఫాలాగా 4 పోల్స్ అనమాట. ఈ లెక్కేసుకోండి, ఈ 4 పోల్స్ అంతే షెడ్ ఎంత ఉంటుంది అనమాట. 4 పోల్స్ అంతా, ఆ 4 పోల్స్ మధ్యలోనే షెడ్. తర్వాత చిన్నది ఎలాగో రేగి దింపేవాళ్ళు. ఈతాకులు చేపలు అవి మడతేసినప్పుడల్లా ఈతాకులు రాలిపోతూ ఉండేవి. కొన్ని చోట్ల గోతం పట్టాలి. ఆ దినాల్లో ఎవరో 2 సిరిసాపలు ఇచ్చారు. సిరిసాపలు ఇస్తే ఆయన అన్నాడు, ఏమయ్యా మన పట్టాలు ఈతాకు చేపలు మొత్తం తీసేసి సిరిసాపలు పెడితే బాగుంటుంది, తోడు వస్తే కొని అన్నారు. కొని అన్న తర్వాత రేపు జనవరి 1 ఈ దినం 31 షాప్ కట్టేసి వెళ్ళే టైంలో సిరిసాపలాడు రోడ్డు ఏమిటి వెళ్తున్నాడు. ఎంత అన్నాను, ఎంతో చెప్పాడు. ఆ దినాల్లో నాకు అంత గుర్తులేదు. బేరం అడిగాను. ఎలాగైతే బేరం అడిగి 16 షాపులో 15 షాపులో కొన్నాను. కొని అవన్నీ సైకిల్ మీద పెట్టుకుని షాపు దగ్గరికి మందిరానికి డైరెక్ట్గా వెళ్తాను. నేను ఇంటికి వెళ్ళను ఎప్పుడు కూడా. మందిరానికి వెళ్ళి, నాయనా ఇగో మీరు తీసుకోమన్నారు, షాపులు తీసుకున్నాను అన్న. అంటే ఆయనాడు నెత్తినేసి కొట్టుకో అన్నాడు. అసలు నేను చేసిన భక్తికి మీరు ఇప్పుడు చేసే భక్తికి ఏ మాత్రం సంబంధాలు ఉండవు. ఆ రోజు భక్తి అయితే మీరు అసలు మందిరంలో కాదు దేవుళ్ళలోనే నిలవరు. బహుశా నెత్తినేసి కొట్టుకో అన్నాడు. ఇప్పుడు డబ్బులు పోయినాయి, నెత్తినేసి కొట్టుకోవాల్సి వచ్చింది. చూడండి, కానీ ఎంత పని చేస్తుందంటే చీకటి. అయ్యో మన డబ్బులు ఖర్చు పెట్టేసాం. దాదాపు అప్పట్లో 1000 రూపాయల పైన చాలా పెద్ద అమౌంట్లో లెక్కేది. చాలా కఠినమైన దినాలు అవి. 90 ఆ ప్రాంతంలో. చూడండి, అలాంటి సందర్భాల్లో చాలా వేదన పడిపోయాను. ఎంత బాధపడ్డానంటే, అయ్యో దేవుని సేవకుడు ఏంటి ఇలాగ మాట్లాడేశారు అని ఆ షాపులు అక్కడ పెట్టేసి ఇంటికి వెళ్ళి వేదన. డబ్బులు పోయినందుకు బాధ, కొంత ఏమో నేను ఎత్తినేసి కొట్టుకో అన్నారే. అయ్యా మీరేగా కొనమంది అంటే నోర్మై అవతలబా ఎలాగ మాట్లాడతారో తెలుసా. సరే ఇంటికి వెళ్ళిపోయి ఆ దినమంతా నెలాఖరి రోజు కదా, మనసంతా వేదన. అప్పుడే పనిచేస్తుంది దెయ్యం మీ మనసులు జరపటానికి ఏదో రకంగా. 1వ తారీఖు ఏదో ఇంట్లో కూడా ఏమీ పెద్దగా చేసేవాళ్ళం కాదు. ఏదో అక్కడ 1వ తారీఖు భోజనాలు అందరం కలిపి మందిరంలో తిన్నాం. మా చెల్లి ఎక్కడి నుంచో వచ్చింది. ఆమె వెళ్ళి, నాయన నాకు కనీసం నన్ను రా అన్నాడు. నేను ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి వచ్చాను. తోబుట్టుకు ఒక చీర కూడా పెట్టలేకపోయాడు. ఆయన దగ్గరికి వెళ్ళి కన్నీటి బొట్లు పడంగానే మళ్ళీ ఒక 2 నెలలు మళ్ళీ ప్రసంగం. నువ్వు రమ్మని చెల్లెలకు ఒక గుడ్డ కూడా పెట్టలేని దౌర్భాగ్యుడు అని మళ్ళీ ప్రసంగాలు. చూడండి ఎంత బాధ, చాలా బాధ అనమాట. ఈ బాధలన్నిటి మధ్యలో భక్తి చేసి దేవుని యొక్క శక్తిని చూడగలిగాం. అందుకని ఇక్కడ దయాళత్వము అనేది మనకి చాలా అవసరమై ఉన్నది, దయగలిగిన హృదయం. అందుకని ఇక్కడ అపవాది నిన్ను శోధించేటప్పుడు పోవే పనికి మాలిదానని నువ్వు గద్దిస్తే ఆ చీకటి నిన్ను తాకదు.
లేకపోతే నువ్వు చాలా పిసినారి దానివి అయిపోతావు. చూడండి, నేను చాలామందిని చూస్తాను, లోకంలో ఉండగా చాలా త్యాగపరులు వెళ్ళు, కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత చాలా పిసినారి వారిగా మారిపోతారు. ఎందుకంటే దీని వెనకాల ఎవరిది? అపవాది. ఓ నువ్వు ఇలాగ చేస్తున్నావు, అలాగే చేస్తున్నావు అని మనల్ని ఏం చేస్తాయి? వాడు నాశనం చేసేలాగా మాట్లాడతాడు. అందుకని చూడండి, 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము, 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట కన్నురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేశాను. చూడండి, ఏంటంట? అతన్ని బలవంతము చేశాను. ఎవరైనా? ఎలీషా. యేసన్న గారు ఎంతో లేని టైంలో, ఎంతో భోజనం కూడా లేనటువంటి టైంలో, తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేనటువంటి టైంలో ఒక తల్లి ఆయన ఆదరించిందంట. ఒక బేదామే ఆయన ఆదరించి ఆయన వెళ్ళినప్పుడల్లా అంత భోజనం పెట్టి పడుకో అయ్యా అనేదట. కింద అలాగే పండుకొని వచ్చేవాడట. ఆయన్ని ప్రభు దీవించడం ప్రారంభించిన తర్వాత సంవత్సరానికి ఒకసారి ఆమెకి పనికొచ్చేటువంటి ఆ వస్త్రాలు, ఆమెకి పనికొచ్చే చిల్లర సరుకులు అన్నీ కలిపి వేసుకుని నెలలో, సంవత్సరంలో క్రిస్మస్ పండగకి ఆమె దగ్గరికి వెళ్ళిపోయి అవన్నీ ఇచ్చి ప్రార్థన చేసి వచ్చేవారంట. చూడండి, అలా చేసినందువలన యేసన్న గారిని దేవుడు ఎంత దీవించాడు తెలుసా? చాలా దీవించాడు, చాలా దీవించాడు. నువ్వు ఎప్పుడైతే దాతృత్వం కలిగి ఉంటావో అప్పుడు దీవించబడతావు, అప్పుడు ఆస్వాదించబడతావు, అప్పుడు నువ్వు అభివృద్ధిలోనికి వెళతావు. నీ గనక అలాంటి మనసు లేకపోతే దేవుని సంధిలో దీవెన అనేది మనం మోసుకోలేని పరిస్థితి. నువ్వెంత కఠినంగా ఉంటావో దేవుడు కూడా అంతే కఠినంగా ఉంటాడు. నేను దినము ఏదో ఎవరిదో చిన్న షార్ట్ మెసేజ్ చూసినప్పుడు దాంట్లో రాజశేఖర్ గారు చెబుతున్నాడు, 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులకి తండ్రి తినడానికి పళ్ళు తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చి చెరొక 2 ఇచ్చాడు. 4 తీసుకుని వచ్చి రే బాబు అని చిన్నోడికో 2, పెద్దోడికో 2 ఇచ్చాడు. చిన్నోడు పస్పస్పస్త నవ్వులేసి మింగేశాడు. ఎవరికి పెట్టే మనసు లేదు. ఈ పెద్దోడు ఒక పండు తిని ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ కొంచెం తిను డాడీ, కొరుక్కో డాడీ అని చెప్పి ఆ పెద్ద కుమారుడు ఎలా అంటే వద్దురా, నాకు వద్దురా అంటున్నాడు. కాదు డాడీ అని గట్టిగా పట్టుబట్టినప్పుడు చిన్న మొక్క కొరుక్కుని బాగుంది నాన్న తిన్నాను. అంటే వీడికి ఏం మనసు ఉంది? పెద్దవాడికి పెట్టే మనసు, దాతృత్వం, దయాళత్వం ఉంది. వాడికి ఏముంది? వాడి కడిపే, వాడికి కైలాసం. చూడండి, ఇప్పుడు తండ్రి తొడవ ఏం చేశాడు? 5 కాయలు తీసుకొచ్చాడు, 5 స్వీట్లు తీసుకొచ్చాడు. 2 స్వీట్లు చిన్నోడికి ఇచ్చాడు. పసుపసని ఇవ్వలేసి మింగేశాడు. పెద్దోడికి ఇచ్చాడు. ఈ 2 తింటుంది డాడీ, తిను డాడీ అంటే లేదురా తిను అన్నాడు. ఈ 2 తిన్నాడు. 1 గంట ఆగిన తర్వాత పెద్దోడిని పిలిచాడు. మళ్ళీ పెద్దోడిని పిలిచి అన్నాడు, వరే వాడికి చూపించకుండా దీన్ని కూడా ఇంకోటి ఎక్స్ట్రా తెచ్చింది, ఇది కూడా తినేసి వాడికి జీవించవద్దు. ఎందుకు ఈ తండ్రి ఇలాగన్నాడు? తన కుమారుడి దగ్గర తినాలనే ఉద్దేశం కాదు, కానీ ఆ కుమారుడు తనకు పెట్టడానికి ప్రయత్నం చేశాడు. తినేదాకా బలవంతం చేశాడు. తినాలని మనసు కాదు, వాడి మనసు చూస్తే తండ్రి చాలా అద్భుతంగా ప్రేమించాడు. అలాగే దేవుడు నీకు ఇచ్చింది దేవుడికి నీవు ఇస్తే దేవునికి నీ మీద లవ్, ప్రేమ పెరుగుద్ది. నువ్వే పసపస నవ్వులేస్తే, నువ్వే తినేస్తే దేవునికి నీ మీద ప్రేమ పెరగదు. నీ మీద ప్రేమ పెరగదు. అరే నేను ఎంత చేశాను, నేను ఎంత ఇచ్చాను, కనీసం వాడి కడిపే వాడికి కైలాసం అయిపోయింది, కనీసం
ఒక భేద బిక్కి లేదు. తర్వాత నాకు దేవుని సేవకి పనికొచ్చేదిగా లేదు ఇత్తంలో అని దేవుడు ఏం చేస్తాడంటే నీకు వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని ఆగిపోవడానికి జరుగుద్ది. దేవుని యొక్క సన్నిధిలో యథార్థమైనటువంటి హృదయం. ఈమె ఎలాగుందంట, ఒక స్త్రీ, ఎలాంటి స్త్రీ అంట, గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేస్తున్న గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడు ఎల్లా ఆమె ఇంట భోజనము చేయొచ్చు వచ్చను. చూడండి, ఒకరోజు కాదు, ఆ మార్గమును వచ్చినప్పుడల్లా, అయ్యా మీరు ఎక్కడ తినటానికి లేదండి, అయ్యా మీరు ఆకలితో మీ పొట్ట మార్చుకోవడానికి వీల్లేదు, అయ్యా మీరు అలాగే నడిచి దీర్ఘ ప్రయాణం చేయడానికి వీల్లేదు, మీరు దయచేసి నేను ఒక దాన్ని నీ తోబుట్టుగా నేనున్నానని, లేకపోతే నీ సొంత తల్లిగా నేనున్నానని, లేకపోతే నీ అక్కగా నేనున్నానని నన్ను మాత్రం నువ్వు మర్చిపోవద్దయ్యా. మై బ్రదర్, మీరు ఇటు వచ్చినప్పుడల్లా వచ్చి భోజనం చేయండి మా గృహంలో. మా గృహానికి ఆశీర్వాదం, మా గృహానికి దీవెన అని ఈ గనురాలైనటువంటి స్త్రీ ఎలీషాని బ్రతిమలాడుతూ వచ్చింది. వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవచ్చున్న వాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఏమండి, మొదట ఏం గుర్తించింది, మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్నవాడు దైవజనుడని నేను ఎరుగుదును. దేవుని యొక్క ఆ దైవజనుని యొక్క లక్షణములు అతనిలో ఉన్నట్లుగా ఆమె గ్రహించింది. అదే కాదు, గెహజీని కూడా గ్రహించింది. యెహోవా జీవము తోడయ్యా, నీ జీవము తోడు, నీవు ఆయన్ని మీతో పంపించొద్దు, నా బిడ్డను లేపలేడతను, నువ్వే రావాలి నా బిడ్డని లేపటానికి, నువ్వే బ్రతికించాలి, కానీ ఆయన వల్ల కాదు. అంటే ఏంటి, దైవ లక్షణాలు అతనిలో లేవు, దైవజనుడు కలిగిన లక్షణాలు అతనిలో లేవని బోధించింది ఆమె. చెప్పింది. ఎగేసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు గెహాజీ. వెళ్ళే బాలుడి మీద దండం చూపాడు. ఓ అడి ఇటు డామ్ డూమ్ అన్నాడు. ఏమన్నా లేచాడా పిల్లవాడు? నా ఏమీ లేకలేదు. అందుకే నీవి ముందే తెలుసు, నీ వల్ల కాదు, ఆయన వల్ల కాదు. అయ్యా లక్షణాలు అతనిలో లేవు, ఆ లక్షణాలు అతనిలో లేవు. నీలో నాలో లక్షణాలు ఉండాలి, దైవ లక్షణాలు ఉంటానయ్యా. నువ్వు క్రీస్తు బిడ్డనని చెప్పుకుంటున్నావు, దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు, మంచి క్రిస్మస్ పండగలు వచ్చేస్తున్నాయని తెలుసు, కానీ ఒక భేదవానికి నీ సహాయం అందుతుందా? నీ రాబడిలో కావచ్చు, దేనిలైనా కావచ్చు, నీ వంతు నీవు ఏమైనా చేయగలుగుతున్నావా? అది నేను అడిగే, దేవుడు అడుగుతున్నాడు, నేను కాదు. దయాళత్వం నీ జీవితంలో ఉండాలి, దయగలిగినటువంటి మనస్సు నీకు ఉండాలి. అందుకనే ఏముంటుంది, అయ్యా మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు దైవజనుడని నేను ఎరుగుదును. అయ్యా మంచి దైవజనుడయ్యా, మన ఇంటికి వచ్చేవాడు దైవజనుడు. ఎలాంటి వాడో తెలుసా? ఏమా, దేవుని యొక్క సన్నిధిలో యథార్థమైన హృదయం కలిగిన వాడు, మంచి మనస్సు ఉన్నటువంటి వాడు, ఆయన నేను బాగుగా ఎరుగుదును అని పెనిమిటితో చెప్పి, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించే. ఏమండి, ఎంత దయగలిగిన హృదయం! దేవుని సేవకునికి ఒక గది కట్టిస్తుంది ఈమె. ఉన్నారా ఈ దినాల్లో? రేపల్లలో ఏ సంవత్సరం నాకు అంత ఐడియా లేదు, అంతకుముందు యేసన్న గారు చర్చి లేదు రేపల్లో. ఏ సంవత్సరమో నాకు తెలియదు, నేను సేవకు రాలేదు, అప్పుడు విశ్వాసగా ఉన్నాను మా గురువు గారి దగ్గర. అలాంటప్పుడు యేసన్న గారు వస్తున్నారంటే ఏమో నాకు తెలియదు, కానీ వెళ్ళాను. ఏదో పేరు ఉంది, అందరు వెళ్తున్నారు, ఊరు మొత్తం హడావిడిగా ఉంది. నేను కూడా వెళ్ళాను. నేను కూడా వెళ్తే పాపం ఆయన అలా కారులో దిగి వస్తుంటే, వందనాలు బ్రదర్ అన్నాను, వందనాలు అయినా అన్నాను, వందనాలు అయ్యా అన్నాడు. అన్న తర్వాత ఆయన శూన్యమీరాల గురించి చెప్పాడు అక్కడ. ఆ వాక్యం నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకమే. ముందు ఆయన ఏ వాక్యం చెప్పినా రెఫరెన్స్ చెప్పడు. ఆయన ఏం చెబుతాడు,
ఒక ఉపమానం కథలాగా చెబుతారు. తర్వాత వ్యక్తుల్ని ఆ వాక్యాన్ని పరిచయం చేస్తారు. గనురాలు గురించి చెప్పారు. ఎందుకు అక్కడ గనురాలు గురించి చెప్పారో తెలుసా? ఆ యేసన్న చర్చికి ఇచ్చినటువంటి స్థలము, ఒక స్త్రీ ఆ స్థలాన్ని రూపాయి లేకుండా బహుమతిగా ఇచ్చేశారు. అందులో ఎంతమందిని కట్టారు ఇదేనా? మళ్ళీ ఏదో కొంచెం కలిపినట్టుండారు. పెద్ద స్థలం అప్పుడే. ఆ స్థలం చాలా పెద్ద స్థలం. ఏదో మార్పు చెందింది ఆమె. ఆ స్థలాన్ని దేవుని మందిరానికి ఇచ్చేసింది. అక్కడ ఈయన గనురాలు గురించి వాక్యం చెప్పారు ఆయన. కాబట్టి ఇక్కడ ఏమంటుంది ఆమె, అయ్యా మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు గొప్ప దైవజనుడని నేను ఎరుగుదను, కాబట్టి మనకున్నటువంటి గోడ మీద ఒక చిన్న గది కట్టించే. చూడండి, గది కట్టించాలంటే అంత సామాన్యమైందా? ఒకవేళ భర్తకి అనుమానం కూడా రావచ్చు. ఎన్నో శోధనలు ఎదుర్కోవచ్చేమే. వాడు సరైనడు కాకపోతే అన్నీ బాగున్నాయి. మీకే ఎంతమంది మీ భర్తలు మిమ్మల్ని ఎన్నంటున్నారు నాకు తెలీదా? ఎన్నంటున్నారు? ఇక్కడి నుంచి ఒక అరగంట లేట్గా వెళ్తే మీకు రంకు కట్టేయట్లేదా? ఎంత దౌర్భాగ్యులు ఉన్నారు, చాలా దౌర్భాగ్యులు. మరి అలాంటి దౌర్భాగ్యులు మరి ఉంటే పరిస్థితి ఎలాగ ఉంటుంది? ఈమె గది కట్టించడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఒక రకంగా అనుమానాలు రావచ్చు, ఒక రకంగా అసూయ రావచ్చు, ఒక రకంగా ద్వేషం రావచ్చు, ఒక రకంగా పగ రావచ్చు, ఒక రకంగా భార్యాభర్తలకి చెడిపోవచ్చు. ఎన్ని రకాలైనటువంటి శోధనలు ఉన్నప్పటికీ కూడా భర్తను అడుగుతుంది, అయ్యా చిన్న గది కట్టించి అందులో అతని కొరకు ఒక మంచము, దేనికో అన్నిటికన్నా ముఖ్యంగా ఏం చెప్పింది? గది నీడనిచ్చేది, ఉపశమనం కలిగించేది, సేవకునికి సేద తీర్చేది గది. తర్వాత 2, అతని విశ్రాంతి తీసుకోవడానికి మంచం. చూడండి ఎంత త్యాగం ఉందో ఆమెకి. మంచము, తర్వాత బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. చూడండి ఎంత త్యాగం ఉంది మీ దగ్గర. మంచి దయాళత్వం కలిగి ఉన్నది. మంచి దయాళత్వం నీకు నాకు ఉందా? దయాళత్వం, దయగలిగినటువంటి హృదయం నీకు నాకు ఉందా? ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎన్ని క్రిస్మస్ల మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి. నీ జీవితంలో ఎదిగావా, ఒదిగావా? నీ జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందా? నేను ఈ సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా నేనేం చేయాలి ప్రభు సన్నిధిలో? నా వంతు నేనేం చేయాలని ఆలోచన కలిగి ఉన్నావా? ఏమ్మా, ఆలోచన కలిగి ఉన్నారా? చూడండి, మన జీవితంలో మనం తినకపోయినా పర్వాలేదు, మనం ధరించిపోయినా పర్వాలేదు, పేదలను కనికరించే మనసు, అదే యేసుక్రీస్తు కలిగిన మనసు. ఆ మనసు నీ జీవితంలో ఉంటే దేవుడు నిన్ను ఎంతగా దీవిస్తాడో తెలుసా? నీ బిడ్డలు ప్రయోజకులు అవుతారు, నీ బిడ్డలు యోగ్యమైందని అందుకుంటారు. నీకు లేకపోయినా పర్వాలేదు, నువ్వు తినకపోయినా పర్వాలేదు. బిడ్డలకి ఏదైనా ఒకవేళ నువ్వు కొనలేని స్థితిలో ఉంటే ఉన్న బట్టలకి ఇస్త్రీ చేయించి నీ బిడ్డలకే ఏం కాదు, మంచిగా, కానీ నువ్వు సంతోషంగా జీవించు. అయ్యో వస్త్రాలు లేవని బాధపడొద్దు, అయ్యో నేను పిండి వంట చేయలేదని బాధపడొద్దు. మనం అన్నిటికన్నా ముఖ్యంగా మన ప్రభు కొరకు మనం బ్రతకాలి, మన ప్రభు కొరకు మనం జీవించాలి. అందుకని అంటాడు 112:5లో, 1 దయాళులు, అప్పిచ్చువారును భాగ్యవంతులు అన్నాడు. కొలసి 3:12లో, జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోనండి. మనం ఇవి ధరించుకోవాలి. వస్త్రాలుగా ధరించుకోవాల్సింది. వస్త్రం ధరించుకో, నేను వద్దంటలేదు, కానీ అన్నిటికన్నా జాలి కలిగిన మనసు ధరించు, దయాళత్వం ధరించు, వినయం ధరించు, సాత్వికం ధరించు, దీర్ఘశాంతం ధరించు. ఈ గనక ధరిస్తే నీ లైఫ్ చాలా బాగుంటుంది. నీ బిడ్డలు యోగ్యులుగా ఉంటారు. అదే నీ కొరకు, నీ భార్య కొరకు, నీ బిడ్డల కొరకే అయితే నువ్వు దయగలిగిన వ్యక్తిగా ఉండలేవు. ఎంపిక చేసుకుని
ఒక పేదవారికి నేను ఆ కొని ఇచ్చేటప్పుడు ఉన్న సంతోషం వేరు నాకు. వాళ్ళకి ఇచ్చినప్పుడు నా హృదయం తృప్తిగా ఉంటుంది. ట్రైన్లో వెళుతూ ఉంటాను. ట్రైన్లో వెళుతుంటే వాడి పాపం దేగి అని చేయి జాపుతున్నాడు. వాడు ఎలా జీవిస్తున్నాడో నాకు తెలియదు. ఇదివరకు ఏదో రూపాయి 2 ఇచ్చేవాడిని. ఇప్పుడు అలాగే అది 5 రూపాయలు తక్కువ ఇవ్వకూడదు అని నిర్ణయించుకున్నాను. హైదరాబాద్ వెళ్తే ఎవరు కనబడినా లేదు అన్నాం. వాడు చేయి జాపినప్పుడు వాడికి 5, లేకపోతే నన్ను 5 రూపాయలు లేవు, 10 కాగితాలు ఇచ్చాను. దాంట్లో మన ఆస్తులన్నీ కరిగిపోవు. ఏం కాదు, పోరా పనికి మాలినాడు నువ్వు ఇవ్వకపోక ఇంకా పైగా మాటలు అంటావు. అది ఎలాగుంటుందో తెలుసా? అది కఠినత్వం, నాబాలు మనసు. అది నీకు చేత అయితే ఇవ్వు, లేకపోతే మానుకో. ఒక మాటను అనటానికి వీల్లేదు. దయగలిగిన హృదయంతో ఉండు. దయాళత్వం, మంచితనం, సాత్వికం, దీర్ఘశాంతం, ఆశయ నిగ్రహం, ఇవన్నీ నీ జీవితంలోనికి వస్తే అదే నిజమైన క్రిస్మస్. అట్టి క్రిస్మస్ని దేవుడు మన జీవితంలో మనకి దేవుడు దయచేయనుగాక.